జాతీయ లోక్ అదాలత్ సమావేశం జూలై 5వ తేదీన తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో జరుగుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్ తెలియజేశారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం కోర్టు హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో న్యాయమూర్తి తెలియజేశారు. తెనాలి న్యాయస్థానాల సముదాయంలో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్ తెలియజేశారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీ సిబ్బంది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ప్యానెల్, న్యాయవాదులు పాల్గొన్నారు. బ్యాంకుకు సంబంధించి దావాలు, చిట్ ఫండ్కు సంబంధించి దావాలు, మున్సిపల్ కేసులు వంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్ని రాజీ చేసుకుని సెటిల్మెంట్ చేసుకునేదానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్, వివేకవర్ధన్, రాజశేఖర్, బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేసే విషయం ఏమంటే, ప్రతిసారి లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోండి అని అంటూ ఉంటాము. కేసులు రాజీ చేసుకోదగిన కేసులు ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి అని. ముఖ్యంగా ఈరోజు బ్యాంకు వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏమంటే, ప్రజలు బాకీలు ఎవరైతే కట్టవలసి బ్యాంకులకు ఉన్నారో, ఎవరి మీదైతే సివిల్ సూట్లు దాఖలు చేయబడి ఉన్నాయో అలాంటి వాటి సత్వర పరిష్కారం కోసం అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లతోటి, అలాగే లీగల్ ఎయిడ్ వాళ్ళ లీగల్ ప్యానల్ అడ్వకేట్స్ తోటి కూడా ఈరోజు కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు అట్లాగే వారి న్యాయవాదుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ పెండింగ్ కేసులో వాళ్ళు ఏమైనా కట్టడానికి ఆసక్తి చూపించినట్లయితే బ్యాంక్ మేనేజర్లు కొంత అమౌంట్ వాళ్ళ పై అధికారులతో మాట్లాడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది, తగ్గిస్తాము అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కనుక ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు వచ్చే నెల 5వ తారీఖు జరిగే లోక్ అదాలత్లో బ్యాంకుకి కట్టవలసిన బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా కానీ, లేదనుకుంటే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్టు కాంపౌండ్లో ఉంది, మీరు అక్కడికి వచ్చి మీ కేసు వివరాలు చెప్పి మీరు ఎంతవరకు కట్టడానికి అవకాశం ఉంది, ఏ విధంగా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియపరిచినట్లయితే ఆ సంబంధిత న్యాయవాదులతో కానీ, లేదనుకుంటే ఆ బ్యాంక్ అఫీషియల్ని కానీ పిలిపించి రాజీ అయ్యే విధంగా ప్రయత్నం చేసి మీ కేసులు సత్వరంగా పరిష్కరించుకుంటారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక బ్యాంకింగ్ సెక్టర్ అనే కాదు, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదున్నప్పటికీ కూడా దాంట్లో డబ్బులు బకాయి ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు,